అలాగే నేటి వాక్య పరిచయకైన గాను బ్రదర్ ఎస్ చిట్టిబాబు గారు ఉన్నారు. వారు వీలైతే రండి, లేకపోతే తర్వాత వాక్యం బోధించేటప్పుడు రావాలని మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మన సంఘ అధ్యక్షులు జి జాన్ ప్రభాకర్ గారికి అందజేస్తున్నాను. దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. మరి లెంట్ ప్రేయర్స్ మనం ప్రారంభించి ఈవేళ 14వ రోజు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి తన సన్నిధిలోకి ఈ రీతిగా చేర్చినందుకు దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి ఈ కూటాన్ని, ఈ ప్రార్థనా కూటాన్ని మనం ప్రారంభించుకున్నట్టుకు గాను మన యేసుదాస్ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా వారిని నేను ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపామయుడ, ఆశ్చర్యకడ, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ శ్రమకాల దినాల్లో తండ్రి భాగంగా ఈ యొక్క దినాన్న నీ సన్నిధిలోకి వచ్చిన నీ యొక్క బిడ్డలందరినీ కూడా నీ కృపలో భద్రపరిచి వారిని నీ ఆత్మతో, నీ శక్తితో, నీ జ్ఞానముతో, నీ బలముతో నాయన వారిని నింపి తండ్రి నీ మహిమార్థమై వాడుకోమని ప్రతి ఒక్కరిని కూడా వారి ప్రతిభను బట్టి తండ్రి నాయన నీవు వాడుకొని తండ్రి నిన్ను మహింపరచుకోమని ప్రతి ఒక్కరూ కూడా మౌనంగా ఉండకుండా ప్రభా ఏదో రూపంలో వారుకున్న ప్రతిభను బట్టి తండ్రి నాయన నిన్ను స్తుతించాలి, మహింపరచాలి, ఈ లోకంలో మరి సాక్షులుగా ఉండాలి అనేది నీ ఉద్దేశం ప్రభా. ఆ విధంగా ఈ సంఘం మీద నీ హస్తాలు చాపి ఈ సంఘ అభివృద్ధిలోనూ నాయన ప్రతి అంశంలోనూ కూడా నీవు మాకు తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేయొచ్చు. మరి ముఖ్యంగా రోజున మరి అధ్యక్ష వహిస్తున్న నాయన మరి అధ్యక్షుల వారికి నా వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి మరి సెక్రటరీ గారికి, వారి నడిపించున్న వారి బిడ్డలకు తండ్రి అందరికీ నువ్వు తోడై ఉండమని మాట్లాడే దైవజనుడిని తండ్రి నాయన నీవు నీ ఆత్మతో నింపి, నీ జ్ఞానంతో నింపి ఏ విధంగా నీ ఆత్మ ద్వారా ఆయన ద్వారా ఇచ్చే మెసేజ్ నాయన ప్రతి హృదయానికి హత్తుకుని ప్రభా తండ్రి ఆ విధంగా మా జీవితాలని నాయన ప్రభావితం చేసుకుని ఈ లోకంలో తండ్రి నీకు సాక్షులుగా ఉండేటట్లు మా జీవితాలను మార్చుకునేటట్లు మాకు తోడై ఉండమని ప్రార్థన చేయించున్నాను నాయన. ప్రార్థనలు చేసేవారిలోనూ, పాటలు పాడేవారిలోనూ, వాక్యం మాట్లాడేవారిలోనూ నేను నీవే ఉండి తండ్రి నీ మహిమార్థంగా జరిగించమని, ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు నీ మహిమార్థంగా జరిగించి దీవించి కాపాడమని మా ప్రియును రక్షకుడైన యేసుక్రీస్తు నామముపేట ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. స్పెషల్ సాంగ్ ఈరోజా అయితే ఇద్దరు ఇవ్వండి. స్పెషల్ సాంగ్ సుజీమణి అంటే ఈ సమయంలో మరి నేటి ఆరాధనకు ప్రత్యేక వక్తగా చిట్టిరాజు గారు మరి మన మధ్యలో ఉన్నారు. దయచేసి వారు వచ్చి మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతూ మరి మనం కార్యక్రమం ప్రారంభించుకునే ముందు ఆయన వాక్య పరిచయం చేస్తారు. వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనం అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 191వ పాట పాడుకుందాం. 191వ పాట. ఎంతో వింత ఎంతో చింత
మరణమంతా పంతముతో చేసిరంతా సొంత ప్రజలు స్వామినంత ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా పట్టి కట్టి నెట్టి కోటి తీటిరేసు నాదు నకట అట్టి శ్రమల నొంది పలుక డాయేసు స్వామి నాడు ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా మొయ్యాలేని మ్రానునొకటి మోపిరేసు వీపుపైని మొయ్యాలేక మ్రానితోడ మూర్ఛబోయే నేసు తండ్రి ఎంతో వింత ఎంతో చింత యేసు నాదు మరణమంతా కొయ్యపైనే సయ్యన్ బెట్టి కాలు సేతులాలో జీరల్ కఠినులంతా గూడి కొట్టిరి ఘోరముగ క్రీస్తేసున్ బట్టి ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా దాహముగొన చేదు చిరక ద్రావణిడిరి ద్రోహులకట దాత్రి ప్రజల బాధ కోర్చి ధన్యుడాది కేగే నహ ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా బలేమోతో బ్రకన్ బొడవన్ పారే నీరు రక్త మహా ఏరై పారే యేసు రక్త మెల్ల ప్రజల కెలనీను సగు ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథం నుంచి లేఖన భాగ్యాలు చూద్దామండి. లేఖన భాగాలు కీర్తనలు 14వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు. మొదటి పాఠ్యభాగముగా కీర్తనలు 14వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు మన మధ్యన ఉన్న టి సురేష్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను.
ఈ దినమునికై ఏర్పాటు చేయబడిన మొదటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 1 నుండి 5 వరకు ఇలాగ ఉన్నది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేయుదురు. మేలు చేయవాడొకడును లేడు. వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించును. వారందరూ దారి తొలగి బొత్తుగా చెడి ఉన్నారు. మేలు చేయవాడెవడనూ లేడు, ఒకడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారు అందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించును కాక. రెండవ పాఠ్యభాగంగా నూతన నిబంధన గ్రంథం నుంచి లూకా సువార్త 9వ అధ్యాయము 51 నుంచి 56 వరకు. రెండవ పాఠ్యభాగంగా లూకా సువార్త 9వ అధ్యాయము 51 నుంచి 56 వరకు మన మధ్యనున్న అరుణ ఫ్రాన్సిస్ గారు దయచేసి వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. ప్రైజ్ లార్డ్. రెండవ పాఠ్యభాగంగా పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 9వ అధ్యాయము 51 నుంచి 56 వరకు చదువుకుందాము. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి పాఠ్యభాగాలు 2 పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథం చదివి వినిపించిన సురేష్ గారికి, అదేవిధంగా అరుణ ఫ్రాన్సిస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేక పాటను మన మధ్యనున్న లీలా గారు వచ్చి పాడి వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఏమి ఇవ్వగలను నీ దివ్య ప్రేమకు, ఏమి ఇవ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు, ఏమి ఇవ్వగలను నీ దివ్య ప్రేమకు, ఏమి ఇవ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు, నా ప్రాణమునే నీకిచ్చిన నీ రుణం తీరేనా, నా ప్రాణముని నీకిచ్చిన నీ రుణం తీరేనా, ఏమి ఇవ్వగలను నీ దివ్య ప్రేమకు, ఏమి ఇవ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు, నా పాపము కొరకు
సిలువలో వేలాడి నా దోషము కొరకు రక్తమును కాచితివి నా పాపము కొరకు సిలువలో వేలాడి నా దోషము కొరకు రక్తమును కాచితివి నా హృదయమునే నీకిచ్చిన నీ రుణం తీరేనా నా హృదయమునే నీకిచ్చిన నీ రుణం తీరేనా ఏమి ఇవ్వగలను నీ దివ్య ప్రేమకు ఏమి ఇవ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు ఏమి ఇవ్వగలను నీ దివ్య ప్రేమకు ఏమి ఇవ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు నా చెడుతనమును తుడిసివేసితివి నా దీన స్థితిని సరిచేసితివి నా చెడుతనమును తుడిసివేసితివి నా దీన స్థితిని సరిచేసితివి నా జీవితం నీకిచ్చిన నీ రుణం తీరేనా నా జీవితం నీకిచ్చిన నీ రుణం తీరేనా ఏమి ఇవ్వగలను నీ దివ్య ప్రేమకు ఏమి ఇవ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు ఏమి ఇవ్వగలను నీ దివ్య ప్రేమకు ఏమి ఇవ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. చాలా చక్కని పాటను పాడి వినిపించిన లీలా గారికి నా హృదయపూర్వక వందనాలు. అదే ఈ సమయంలో మరి రెండవ పాట పాడటానికి మన సుజీమణి గారు, దయచేసి వారు కూడా వచ్చి ఈ పాట పాడి వినిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. సుజీమణి గారు వచ్చి బాధలో ఉన్నాను మాట్లాడవా బలహీనమయ్యాను మాట్లాడవా మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నీవే మాట్లాడు యేసు ఇంకొక్కసారి నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నీవే మాట్లాడు యేసు ఇంకొక్కసారి బాధలో ఉన్నాను
మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా, బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభువా, ఒక్కసారి నీవే మాట్లాడు యేసు ఇంకొక్కసారి. యేసయ్యా నీవు మాట్లాడితే కుంటివారు నడిచారు, మోగవారు మాట్లాడారు, వ్యభిచారులు మారారు, దొంగలు దొరలైనారు. యేసయ్యా నువ్వు మాట్లాడితే మోగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు, వ్యభిచారులు మారారు, దొంగలు దొరలైనారు. ఎండిన ఎముకలన్నీ బ్రతికి నాట్యమాడాయి, ఎడారిలో నీరు ఉబికి పొంగి పొరిలి పారాయి. ఎండిన ఎముకలన్నీ బ్రతికి నాట్యమాడాయి, ఎడారిలో నీరు ఉబికి పొంగి పొరిలి పారాయి. యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభువా, ఒక్కసారి నీవే మాట్లాడు యేసు ఇంకొక్కసారి. యేసయ్యా నువ్వు మాట్లాడితే నేను బ్రతికి ఉన్నాను, బ్రతుకుచూ ఉన్నాను, బలహీనమైన నేను బలము పొందుకున్నాను. యేసయ్యా నువ్వు మాట్లాడితే నేను బ్రతికి ఉన్నాను, బలము పొందుకున్నాను, బలహీనమైన నేను బలము పొందుకున్నాను. మరణిద్దామనుకున్నాను, మరల తిరిగి బ్రతికాను, మాటలే రాని నేను పాట పాడుతున్నాను. మరణిద్దామనుకున్నాను, మరల తిరిగి బ్రతికాను, మాటలే రాని నేను పాట పాడుతున్నాను. యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా
నాతో మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి. నీవే మాట్లాడు యేసు ఇంకొక్కసారి. నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి. నీవే మాట్లాడు యేసు ఇంకొక్కసారి. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా. మాట్లాడు, మాట్లాడు, నాతో మాట్లాడు. మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. మాట్లాడు, మాట్లాడు, నాతో మాట్లాడు. మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి. నీవే మాట్లాడు యేసు ఇంకొక్కసారి. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన పెద్దలైన వారికి, నా తోటి సహోదర సహోదరులకి నా మరణాది. దేవుడిచ్చిన చక్కని తలాంతులు మరి తమ పాటల ద్వారా వినిపించిన మరి సుజీమణి గారికి, చక్కగా పాడి వినిపించిన సుజీమణి గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు చిన్న సుజీమణి గారు పాడినప్పుడు చిన్న డౌట్ వచ్చింది. స్త్రీలలోనే ఎక్కువ మంది పాడుతున్నారు, మా పురుషుల్లో తక్కువ మంది ఉన్నారేమనిపించింది. దయచేసి ఈ బైబిల్ రీడింగ్ లాగే పురుషులు కూడా అందరూ పాడగలరు. మీరు దేవుడు ఇచ్చారు, మీకు ప్రతి ఒక్కరికి ఇచ్చారు, సిగ్గుపడొద్దు. ఇప్పుడు మాట్లాడమని ఎలుగెత్తి చెప్పారు. ఈ రాబో వాక్యం కూడా మరి దేవుని విషయాలు మనతో మాట్లాడటానికి అయ్యగారు ఉన్నారు కాబట్టి చక్కని యాప్ట్గా ఉంది సాంగు. అలాగే మీరందరూ కూడా మరి పాడాలని నేను కోరుకుంటున్నాను. మనకి ఇంకా 25 days మాత్రమే ఉన్నాయి, దయచేసి గమనించాలని కోరుతున్నాను. ఈ సమయంలో మరి వాక్య పరిచర్య నిమిత్తమై మరి ప్రార్థన చేయవలసిందిగా కృపా గారిని నేను ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ అత్యంత కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. నాయన గడిచిన దినాలన్నీ కూడా మమ్మల్ని నీ రెక్కల చాటును భద్రపరిచిన ఆయన మరి శ్రమకాల దినములో ప్రభా మరి 14వ రోజుకు ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ ప్రభా సకాలంలో నీ సన్నిధికి తీసుకొచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు పాటల్లోనూ ఉన్నారు, మీ వాక్యంలో మీరు ఉన్నారు ప్రభా. నాయన ఇప్పుడు నా తండ్రి నీ దేన బిడ్డ ప్రభా నాయన నిలువబడి నీ వాక్యాన్ని నాయన ప్రభా అందించిన ఏంటండగా ఏ బిడ్డ అయితే ప్రభా నాయన వాక్యాన్ని ప్రభా మా అందరికీ ప్రభా పంచిపెట్టాలనుకుంటున్నారో ఆ బిడ్డతో నాయన మీరు మాట్లాడి ప్రభా ఆ బిడ్డను పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రభా నా తండ్రి వాక్యాన్ని అందించడానికి ప్రభా ఆ బిడ్డను బలపరచండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆత్మ నడిపింపు కలిగి ప్రభా నీ వాక్యాన్ని బోధించడానికి ప్రభా అది విన్న మేమందరము కూడా నా తండ్రి నాయన నా తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకుని దాన్ని నెమరవేసుకోవడానికి మమ్మల్ని నాయన నిలువబెట్టుకోమని ప్రభా నీ వాక్యము ద్వారా మమ్మల్ని భద్రపరిచి బలపరిచి ప్రభా ఆ వాక్యానుసారమైన జీవితాలు మేము జీవించడానికి సహాయం చేయమని ప్రభా. జరగబోతున్న ప్రభా మిగిలిన కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేయమని కొద్ది నా స్తుతి ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఈ సమయంలో దేవుని మాటలు మనతో మరి తెలియజేయడానికి మన మధ్యన చిట్టిరాజు గారు, చిట్టిరాజు గారు ఉన్నారు. దయతో వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే
యేసు యాకోబును యోహానును గద్దించుట. ఈ టాపిక్ మీద అయ్యగారు మాట్లాడతారు. హలో, ఎక్కువ వస్తున్నట్టు సౌండ్. హలో హలో హలో. ప్రభుకు మహిమ కలుగునుగాక. చాలా టైం అయిపోయింది, వేళ 8:50 7:50 దాటిపోయింది. నేను అనుకున్నాను అధ్యక్షుల వారిని ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా అడుగుదాం అనుకున్నాను. వాక్యం, నాకు ఇచ్చిన వాక్యం కూడా కొంచెం చాలా కష్టమైంది. బైబిల్ విషయంలో నేను చాలా అప్రమత్తంగా ఉంటాను. బైబిల్ ధ్యానం చేయడం కూడా ఎక్కువ సమయం నేను తీసుకుంటాను. రాత్రి 1:30 అయింది. అలాగే రోజు 12 అవుతుంది నేను వాక్యం చదివి ధ్యానం చేయడం. బైబిల్ 2 సార్లు చదివాను. తర్వాత అనేక కొద్ది ప్రాంతాల్లో కూడా నేను మాట్లాడాను. అలాగా మరి ఈ అవకాశం నాకు ఇక్కడికి వచ్చింది కాబట్టి అధ్యక్షుల వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రసాద్ ఒక వాసన చెప్పాడు మా అల్లుడు, ఒరే నువ్వు వెళ్ళినప్పుడు పేర్లు అందరూ చెప్పకరా, బొత్త పెట్టుకో, ఇక్కడ వీడియో అవుతుంది, తర్వాత ఒక్క అధ్యక్షులకి తర్వాత అందరికీ వందనాలని చెప్పి టైం కలిసి వస్తుంది కదా అన్నాడు. సరేలేరా అన్నాను. ఇదే మాట నేను లెంట్ రేస్లో మాట్లాడినప్పుడు కూడా అలాగే చెప్పాడు. ఆయన చూడగానే బొత్త నాకు గుర్తొస్తుంది, అందుకే బొత్త పెట్టుకుంటాను. నాకు బొత్త పెట్టుకునే అలవాటు లేదు అసలు, కానీ వాడు చెప్పాడు. మంచిది ప్రియ సంగమా. మరి ఈ వాక్యం నేను వేరే వాక్యం ప్రిపేర్ అయ్యాను ఒక విధంగా. లెంట్ డేస్లో మరి ఏదో ఒకటి వస్తుంది కదా, నాకు ఇచ్చినప్పుడు నేను మాట్లాడవలసి వస్తుంది కాబట్టి అనేసి నేను వేరే వాక్యాన్ని నేను ప్రిపేర్ అవుతుంటాను అలాగా. అయితే నేను ప్రిపేర్ అయ్యి నేను నేర్చుకున్న వాక్యం మాట్లాడితే అది నాకే సంతోషం అవుతుంది, నేనే ఆనందపడాలి. అదే మన సంఘంలో నుంచి ఫలానా వాక్యం మీద మాట్లాడాలని అంటే అది దైవిక సంబంధమైనది, ప్రేరేపణతో ఇచ్చింది కాబట్టి ఇది అందరం తృప్తి పడతాం అనే ఆశ నాకు కలిగింది. అయితే ఇది తీసిన తర్వాత వాక్యం నాకు ఇచ్చిన తర్వాత చాలాసేపు నొచ్చుకున్నాను నేను. చాలాసేపు ఈ వాక్యం ఎలాగుంటుందంటే 141:5 తర్వాత లూకాసు వార్త, ఈ రెండిట్లో కొంచెం వ్యత్యాసం చాలా తేడాగా ఉంటుంది, కొంచెం కఠినంగా కూడా ఉంటుంది. ఇదే కీర్తనలో 2 పదాలు ఉంటాయి ఈ కీర్తనలో. అలాగే ఈ లూకాసు వార్త 9లో అది 4 అర్థాలు వస్తాయి. దాన్ని బట్టి నేను చాలాసేపు ఇబ్బంది పట్టాను, ఎలా మాట్లాడాలి దీని గురించి ఎలాగా అని నేను తర్జన పడి మొత్తం మీద కొంత నేను ప్రిపేర్ అయ్యాను. కొద్ది మాటలు నేను చెప్తాను, ఒకవేళ వీలైతే ఒక 5-10 నిమిషాలు ఓపు పడదాం. వాక్యం వినడం చాలా మంచిది. వాక్యాన్ని ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. చాలా జాగ్రత్తగా వినాలి. అవసరమైతే ఫ్యాన్ లాపేయండి, సౌండ్ బాగుంటుంది. వాక్యాన్ని ధ్యానం చేస్తే జ్ఞానం అబ్బుతుంది అని బైబిల్ మిషను దేవదాస్ అయ్య గారు ఒక ఆయన ఒకసారి చెప్పాడు. నేను ప్రసంగాలు వింటుంటాను, ఆయనతో పరిచయం. అలాగా మనం వాక్యం విన్నప్పుడు అది జీవపు ఊట. ఆ ఊట మనం మంచినీళ్ళు తాగకపోయినా దాహం ఉండదు. అదే సమరయ స్త్రీతో మాట్లాడతాడు ఆయన. అదే నేనిచ్చు నీళ్లను నీవు తాగితే నువ్వు ఎప్పుడూ దప్పిక నీకు రాదు ఇక అంటాడు. నీవు వచ్చి కుండలతో పట్టుకెళ్ళి నీళ్ళు పట్టుకెళ్తావు, అవి తాగుతావు, మళ్ళీ అయిపోతే మళ్ళీ వస్తావు. కానీ అదే నేను ఇచ్చిన నీళ్ళు నీవు తాగితే నీ బ్రతుకు దినంలో ఎప్పుడు కూడా నీకు దాహం వేయదంట. ఏం దాహం అది అంటే ఆత్మీయ దాహం అని మనం అర్థం చేసుకోవాలి. సరే, మంచిది. వాక్యాన్ని నేను చదువుతాను. ముందు
నాకు ఇచ్చిన వాక్యం 141 కీర్తన నేను చదువుతాను. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసి వేయకుందునుగాక అని ఉంటుంది. కింద మళ్ళీ ఇంకో వచనం వస్తుంది, దాన్ని మళ్ళీ వేరే సబ్జెక్టులోకి తీసుకోవాలి దాన్ని. అదే చెప్పాను నేను. ఇందులో 2 వచనాలు వస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు మనకి ఏమలాగ వస్తుంది అంటే, ఇప్పుడు నేను 5 చదివాను. ఏమంటే నేను చదువుతాను. ప్రత్యుత్తరాలుగా మీరు ఏం చదవాలి? 6 చదవాలి. కానీ ఇందులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు ఇందులోనే ఇమిడి ఉన్నాయి. ఏముంది అక్కడ అని అంటే, వారి దుష్టక్రియలను చూసి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను అని అంటాడు. మళ్ళీ ఇక్కడేమంటాడు? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక అని అంటారు. దావీదు గురించి మనం ఆలోచిస్తే, ఇది దావీదు రాసిన కీర్తన. ఇది దావీదును మనం ఆలోచిస్తే, దావీదు 12 సంవత్సరాల వయసులోనే అతను అభిషేకింపబడ్డాడు. 12 సంవత్సరాల విషయాన్ని మనకు తెలుసు. తర్వాత అతను ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. సింహాన్ని చంపానని, లేకపోతే ఎలుగుబంటిని చంపానని. అజానబాహుడు 450 కేజీలు బరువుంటాడటాడు. ఎవరండి? గొలియాతు. అటువంటి వాడిని చంపాడు. తర్వాత అతను నగరంలోకి వస్తాడు. మనకు తెలిసిన విషయమే. ఆ విషయంలో మరి గొలియాతును చంపిన తర్వాత నగరంలోకి ఆహ్వానిస్తారు. అతను అంగులు ఆరుబాటలు ఉంటాడు కదా, విజయోత్సవం. వస్తున్నప్పుడు కొంత విధంగా చెప్పాలంటే స్త్రీలు కొంత పొగుడుతూ పాటలు పాడారండి. ఏమండి? ఏం పొగిడారు? సౌలేమో 1000 కొలిదిని, దావీదేమో 10,000 కొలిది అన్నాడు. ఎప్పుడైతే ఆ పాట విన్నాడో సౌలు, ఇంకా అంతేనండి, ఏమైపోయాడు? పిచ్చకుపోయాడు ఆ పాట వినేసరికి. నేనేంటి, నా బ్రతికేంటి, నా లెవెలేంటి, నా పరిపాలన ఏంటి, నేనేమో 1000 కొలిది చంపడమా, ఈ పిల్లగాడేమో 10,000 మందిని చంపుతున్నాడా అనే విధంగా ఆయన చాలా కోపంలోకి వెళ్ళిపోయి దావీదుని చంపడం మొదలుపెట్టాడు. ఏం చేశాడండి? దావీదుని చంపడం మొదలుపెట్టాడు. పగ తీర్చుకోవడం మొదలుపెట్టాడు. పరుగులు పెట్టి ఎంత ప్రయత్నం చేసినా దావీదు చనిపోయాడా? సౌలే చనిపోయాడా? సౌలే చనిపోయాడు కదండి. సౌలే చనిపోయాడు. ప్రయోజనం ఏముంది? ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ కదా, ఆయన మొన్న చచ్చిపోయాడని మనకు వార్తలు వచ్చాయి. ఏమండి? దావీదు ఎవరిని చంపాలనుకున్నాడు? సౌలు దావీదుని చంపాలనుకున్నాడు. అడిగి అదే పని సౌలు గారికి. ఖమేనీకి ఏం పని? ఇశ్రాయేలీల్ని మట్టు పెట్టడమే, ఇశ్రాయేలీల్ని చంపడమే, ఇశ్రాయేలీల్ని భూమి మీద లేకుండా చేయడమే వాళ్ళ కంకణం కదండి. ముస్లిమ్స్ కంట్రీస్ అంతా కూడా అదే పని. ఇశ్రాయేలీలు భూమి మీద లేకుండా చేయాలి, వాళ్ళని హతమార్చాలి, అతను నాశనం చేసి పారేయాలి అని ముస్లిమ్స్ పట్టుదల పెట్టి, ఖమేనీ అనేవాడు ఇరాన్ అధ్యక్షుడు కోట్లు ఖర్చు పెట్టి శత్రువులకి ఇచ్చి, వాడు దేశాభివృద్ధి పట్టించుకోలేదు. ఆడవాళ్ళకి విద్య లేదు ఇరాన్లో. ఏమండి? విద్య కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి, పేదల కోసం డబ్బు ఖర్చు పెట్టాలి, అభివృద్ధి కార్యక్రమాల కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి. అంతేగాని వాడు ఇశ్రాయేలీని నాశనం చేయాలని ఉగ్రవాదులకి కోట్లు ఫండ్స్ ఇచ్చి, ఆయుధాలు కొనిపించి, వాళ్ళని బలోపేతాలు చేసి, బలపరిచి, ఉగ్రవాద సంస్థలను రేపించి, అన్యోన్యమైన ఎంతో ఆధునికమైన ఆయుధాలు వాళ్ళకి సరఫరా చేసి యూదుల్ని లేకుండా చెయ్యండి మీరు అని ప్రోత్సహించాడు. ఏం చేశాడండి? సాధించాడా? నిన్న మొన్న కుక్కసావు చేసాడు. ఏమండి? ఏం సాధించలేకపోయాడు కదా. సౌలు ఎలాగో అతను అలాగే. కానీ ఇతను అంటాడు, నీతిమంతులు నన్ను గద్దించినప్పుడు నేను వింటాను అని అంటాడు.
ఇది దావీదు రాసింది కాబట్టి దీన్ని పశ్చాత్తాప వాక్యంగా కూడా నేను చేసుకోవచ్చు. లాస్ట్లో ఇందులో ఒక వచనం ఉందండి, వారి దుష్టక్రియలను చూసి నేను తప్పక ప్రార్థన చేయదును అని అంటాడు. సామెతల గ్రంథం తీయండి ఒకసారి. సామెతలు 25:26. తీసారమ్మా? సామెతలు పక్కనేనమ్మది. ఒకటే వచ్చిన నేను చదువుతాను, అందరూ వినండి. చెల్లి చదివారు కానీ వినపడలేదు. 25:26 వచనం. సామెతలు 25:26. కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడటయు సమానములు. అర్థమైందండి వాక్యం? కలకలు రేపిన ఊట అంటే దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక చెరువు ఉంది. ఇప్పుడంటే మనకు బోర్లు వచ్చాయి, ఇప్పుడంటే నూతులు వచ్చాయి, నూతుల తర్వాత మనకు బోర్లు వచ్చాయి. మనకు నీళ్లు కావాలంటే కొళాయి ఇప్పుకోవడం, లేకపోతే నీళ్లు కావాలంటే ఫోన్ చేస్తే వాడు నీళ్లు తెప్పిస్తాడు. కానీ మా చిన్నతనంలో అలాగుండేది కాదు. చెరువుల్లో కానీ నదుల్లో కానీ నీళ్లు తీసుకొచ్చేవారు. నేను వెళ్ళి నీళ్లు తాగిన తర్వాత అది మరొకడు తాగకూడదని ఎవడన్నా తాగడానికి వస్తే ఆడెవడు తాగకూడదని చెప్పి నా కాళ్ళతోనో చేతులతోనో ఇలాగ చెదరగొట్టాను అనుకోండి, ఆ నీళ్ళు ఎందుకు పనిచేస్తాయండి? వచ్చినోడు తాగడానికి పనిచేస్తాయా? ఏమండి, బురదైపోతాయి కదా. అలాంటి గుణలక్షణం ఉన్నవాడిని బైబిల్ ఏం చెప్తుందంటే, కోకోడైస్ని తెలుగులో ఏదో అంటారు, ముసలి కదండి, ముసలితో సమానం అట. ముసలి ఎలాంటిదండి? మూర్ఖపు జంతువు అది. అలాగా కలకలు చేసిన వాడు ఆ మూర్ఖులతో సమానమని వాక్యం చెప్తుంది. ఎందుకు దావీదు ఈ మాటని జ్ఞాపకం చేశాడంటే, అతని మనసు కూడా కలకలం రేగిపోయింది, బురదగా మారిపోయింది అతని అంతరంగం. ఎందుకు మారిపోయిందంటే ఆయనలో ఒక దుష్టత్వం అనేది, నేను రెఫరెన్స్లు చూపి టైం అవుతుంది కాబట్టి తొందరగా చెప్తాను. ఎందుకని అలాగా అతని హృదయం కలకలం అయిందంటే, అతనిలో ఒక దోషం ఒకటి ఉంది. మనకు తెలుసు బెత్షెబా గురించి స్టోరీ. ఆ బెత్షెబా గురించి మన అందరికీ తెలుసు, కొన్ని వందల సార్లు ప్రసంగాలు మనం విన్నుంటాం. ఆ బెత్షెబా విషయంలో అతను చాలా తప్పు చేశాడు. ఆయన తప్పు చేయడమే కాకుండా అలాగ వస్తే ఉరియను కూడా సంపిస్తాడు. అతను చేసిన తప్పు కప్పిపుడ్చుకోవడానికి ఒకదాని తర్వాత ఒకటి ఒప్పుకోకపోలేదు సరికదా, పాపాన్ని నేరాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు. ఒకని భార్యను ఆశించడమే పాపం. నీ పొరుగువానిది ఏది నువ్వు ఆశించవద్దు. నీ పొరుగు వారి భార్యనైనాను గాడిదనైనాను నీవు ఆశించకూడదని ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రం ఆయన దగ్గరే ఉంది. ధర్మశాస్త్రాన్ని 3 సార్లు చదివించేది అతనే. రాజు ఇప్పుడు అయిపోయాడు, అభిషేకస్తుడు అయిపోయాడు, రాజు అయిపోయాడు. కనుక అతని దగ్గర ధర్మశాస్త్రం ఉంచుకుని కూడా అతను చేసిన పొరపాటుని దిద్దుకోకుండా ఏం చేశాడంటే అనేక రకాలుగా ప్రయత్నం చేశాడు. వాడిని పిలిచాడు. ఉరియా నీతిమంతుడు అండి, చాలా నీతిమంతుడు, నమ్మకమైన పనివాడు. ఉరియా బెత్షెబా భర్త. అతను పిలిపించి ఈమె చెప్తుంది కదా, బెత్షెబా దావీదు కౌరు చెప్తుంది, అయ్యా నేను ఇలాగా ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్తుంది. భయం ఎందుకు? దావీదుకు భయం ఎందుకు? భర్త ఉన్నాడు కదా. ఏమండి, కానీ అతను భయం ఎందుకంటే దావీదు దగ్గర పనిచేసి ఉరియా చాలా నమ్మకస్తుడు, దేశభక్తి గలవాడైన. ఎప్పుడైతే ఈమె గర్భం దాల్చానని చెప్పిందో అతను పిలిపించాడు ఉరియాని పిలిపించి, నీవు ఈ రాత్రి నీ భార్య దగ్గర ఉండు అంటాడు. రాజా, నేను ఎలాగ వెళ్తాను? నా దేశం, నా ప్రజలు, సైన్యం అంతా బోర్డర్లో ఉన్నారు. అక్కడ అమోరీయులు, ఫిలిప్తీయులు యుద్ధ సంపత్తులై ఉన్నారు. మన ప్రజలంతా, మన సైన్యం అంతా యుద్ధం చేస్తుండగా నేను తిని త్రాగి భార్యతో సుఖించడానికి ఇది సమయమా అని అడుగుతాడు. ఇందులోనే ఉంటుంది. కనుక వెళ్ళడు.
మళ్ళా రెండోసారి పిలుస్తాడు, మళ్ళీ మద్యం తాగించి మళ్ళా వెళ్తాడు. అవన్నీ నేను చెప్పడం తొందరగా చెప్పుకుంటూ వెళ్తాను. ఆ తర్వాత ఏం చేస్తాడంటే, ఎంతైనా సరే అతను లొంగట్లేదని అతన్ని బలమైన శత్రు సైన్యం ద్వారా, ఫిలిప్తీయులు చాలా బలాలుగా ఉంటారు, పెద్ద పెద్ద బళ్ళలు విసిరి శత్రువులతో యుద్ధం చేయగలిగే యోధుల ముందు ఈ బలహీనుడైన వాడిని నిలబెట్టు, వాళ్ళు వేసే బళ్ళపు పోట్ల వల్ల ఇతను చనిపోతాడు అని అతని మరణ శాసనాన్ని అతనికే రాసి జేబులో పెట్టి పంపించాడు. ఎంత దుర్మార్గతో చూడండి. ఒకదాని తర్వాత ఒకటి అతను చేస్తూ వెళ్తుంటాడు. అలాగే పాపం అతను చనిపోతాడు. మనందరికీ తెలుసు ఆ స్టోరీ. చనిపోయిన తర్వాత ఏం చేయాలా? తప్పు కదా, పాపం కదా. కానీ ఏమీ తిరగనట్టుగా వేషధారణ అంటారు, అదే ఏంటి, వేషాలు వేస్తూ రాజుగా చలామణి అవుతూ, ఎవడికి తెలియదులే, ఈ చీకట్లో నేను చేశాను, ఎవడు చూశాడు, ఏం పర్వాలేదు, నేను ఎన్నో అద్భుతాలు, ఎన్నో కష్టాలు పడ్డా, దేవుడి కోసం ఎంతో నేను చేశాను, దేవుడు నన్ను క్షమించడా ఈ చిన్న తప్పుకి? ఒకళ్ళు అనుకున్నాడేమో తెలియదు. అప్పుడే మనకి 51వ కీర్తన తీయండి, చెప్తాను ఒకసారి. 51 కీర్తన, తొందరగా వెళ్ళిపోదాం, టైం అవుతుంది కదా మరి. కీర్తనలు 51 నేను చెప్తాను, ఉండండి. పైన 51 అనే దగ్గర ఒక విషయం ఉంటుంది, నేను చదువుతాను చూడండి. దావీదు బెత్షెబోదకు వెళ్ళిన తరువాత నాతానును ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఎందుకు రచించాడు ఈ కీర్తన అంటే, ఈ సేవకుడు వచ్చి దావీదుకు చాలా స్టోరీ చెప్పాడు. ఇందులోనే ఉంటుంది అది. ఒక మేకపిల్ల ఉంది, 100 మేకలు ఉన్నాయి. ఆ 100 మేకలు ఉన్నవాడు, ఒక్క మేక ఉన్నవాడి దగ్గర ఒక మేకను పట్టుకెళ్ళాడు, ఫ్రెండ్కి విందు చేశాడు అని చెప్తాడు. దావీదుకు శర్రెత్తిపోద్ది. నేను షార్ట్కట్లో మీకు చెప్తున్నాను. శివరెత్తిపోయి ఎంత అన్యాయం! 100 మేకలు ఉన్నవాడు వాడి దగ్గర ఉన్న మేకల్లో నుంచి ఒకదాన్ని కోసి ఆడి స్నేహితుడికి విందు చెయ్యాలి, కానీ పక్కనున్న పేదవాడి దగ్గర ఒక్క మేకుంటే దాన్ని పట్టుకెళ్ళి వాడు విందు చేసుకుంటాడా? దావీదునైనా నేను ఈ దేశానికి రాజుగా ఉండగా ఇంత అన్యాయంగా ప్రవర్తించిన వాడు ఎవడు? నాతను చెప్పు, నాతో వాడి శిరస్సు ఖండించి ఇప్పుడే కోట గుమ్మానికి వేలాడదీస్తానని కత్తిలా తీసిరేట. దావీదు పౌరుషం వచ్చేది కదండి, పౌరుషానికి ఏం తక్కువ లేదు కదండి. దావీదుకు పౌరుషం వచ్చింది. ఒక పేదవాడిని అన్యాయంగా ఇలా దోసుకుంటాడా? నేను రాజుగా ఉన్నానే, నా రాజ్యంలో నా పాలనలో ఇలాగ జరుగుతుందా అని కత్తి తీసి దూసేటట్టాడు. చెప్పాడు ఎవడో, ఇప్పుడే నరికేస్తాను. రే దావీదు కోప్పడకు, కూర్చో, చెప్తాను సంగతి ఏంటో అని. అతన్ని చాలా చక్కగా, దావీదు రాజా, ఆ ఒక్క మేకని, పేదోడు మేకని చంపింది, విందు చేసుకున్నది నువ్వేనయ్యా అని చెప్తాడు. నేనా అంటాడు. మరి నువ్వేం చేసావు? బెత్షెబని ఏం చేసావు? ఉరియని ఏం చేసావు? అప్పుడు పశ్చాత్తాపం చెందినట్లుగా అప్పుడు ఈ 141 కీర్తన 2వ దాంట్లో దానికి అర్థాన్ని ఆ విధంగా నేను తెలుసుకోగలిగాను అనమాట. దీన్ని చదవడానికి చాలా బాధపడ్డానండి నేను. వాక్యం నాకు కొంత తెలుసు, బాగా అనుభవం, కానీ ఉత్తరం ప్రత్యుత్తరాలు ఇందులోనే ఉంది కనుక దీన్ని ధ్యానం చేయడానికి ఏంటి దీని సంగతి ఏంటని ఆలోచిస్తే వారి అందులో ఉంటుంది కదా, అతను రాస్తాడు కదా, వారి దుష్టక్రియలు చూసి నేను తప్పక ప్రార్థన చేయను. ఎవరు దుష్టక్రియలు? ఇతనే దుష్టుడై ఉన్నాడు, కానీ దుష్టుల కోసం ఎలా ప్రార్థన చేస్తాడు? అప్పుడు వెలిగింది ఇతనికి, నేను చేశాను, నేను దుష్టుడినే కదా, నేను సరిచేసుకోకుండా ఇంకొకడు ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఎలా చేరుతుంది అని అతను పశ్చాత్తాపడి తన బ్రతుకును దిద్దుకుని సామెత అపోస్తుల కార్యాల్లో 12లో నా హృదయానుసారుడైన దావీదు, నా ఉద్దేశాలు ఎరిగిన దావీదని బిరుదు పొందాడు. దావీదు ఆ తప్పు తప్ప మరి ఇంకెక్కడ పొరపాటు, ఏ పొరపాటు కూడా ఆయన చేయలేదు. అతను మరణించే వరకు కూడా ఎంతో నీతిగా యథార్థంగా జీవించిన వాడిగా మనకు బైబిల్లో కనిపిస్తుంది. అలాగే కాకుండా సాక్షాత్తు యేసుప్రభువే, దేవుడే
ఆ యూద వంశంలో నుంచి దావీదు గర్భంలోంచి పుట్టినట్టుగా కూడా మనకి లేఖనాలు ఉన్నాయి. పశ్చాత్తాపానికి మించిన మంచి గుణం మరొకటి లేదు. ప్రతి ఒక్కరూ కూడా మన పాపాల విషయంలో ఏ విషయంలో కానీ దిద్దుకోవాలి, పశ్చాత్తాపడాలి. అది దేవునికి ఇంపైన సువాసన ఏదైనా ఉందంటే మన బ్రతుకి దిద్దుకోవడమే, మనం ఒప్పుకోవడమే అని మనం గమనించాలి. నేను గమనించాను, ఆ విషయం నేను మీకు చెప్తున్నా. మరొక విషయాన్ని మనకి రెండో విషయం ఏంటంటే నాకు ఇచ్చింది 9వ అధ్యాయము లూకా 9. త్వరగా వెళ్దాం. నేను చదువుతాను, మీరు వినండి అమ్మా. 9వ అధ్యాయము లూకా 9వ అధ్యాయము 51 నుంచి నేను చదువుతాను. ఆయన పరమునకు చేర్చకొనబడు దినములు పరిపూర్ణమగినప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపాను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామములో ప్రవేశించిరి గాని అని ఒక్క వచనం, నేను 2 వచనాలు చదివాను. యేసు ప్రభువుల వారు ఆయన యెరూషలేముకని బయలుదేరుతున్నారు అని వాక్యం చెప్తుంది. ఆయన వెళుతూ సమరయుని మీద నుంచి వెళ్ళాలి. ఆయన యెరూషలేముకి వెళ్ళాలి. ఆ దారిలో మనకు తెలియదు. ఆ ఊరు ముందు యెరూషలేము వస్తుందా, తర్వాత సమరయ వస్తుందో మనకు తెలియదు. లేఖనాల ప్రకారం అయితే ఆయన యెరూషలేముకే వెళ్ళాలి. కానీ వెళుతూ సమరయకి బయలుదేరుతున్నట్టుగా కూడా ఇందులో ఉంది. కానీ సమరయ దగ్గరికి వెళ్ళేసరికి వారు ప్రభువుని చేర్చుకోలేదటండి. ఇక్కడ ఉంటుంది, వారు వెళ్ళి ఆయనను బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామములో ప్రవేశించిరి కానీ ఆయన యెరూషలేముకు వెళ్ళ అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూసి, ప్రభువా, మేము ఆకాశము నుండి అగ్నిని దిగి వీరిని నాశనము నాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను అని ఉంటుంది. ఇందులో తప్పు ఎవరిది ఉందండి? ఇందులో యేసుప్రభు వారు ఏం చేశారంటే సమరయ్యకి నేను వెళ్తాను అని చెప్పలేదు, యెరూషలేము వెళ్తున్నాను అన్నారు. దూతలను పంపించారు. వీడు వెళ్ళి ఏం చేశారంటే సమరయ్యలో బసం సిద్ధ చేయడానికి వీళ్ళు సిద్ధపడ్డారు. సరే వెళ్ళారు. ఒకవేళ ఈయన వెళ్ళేసరికి సమరయ్యులకి యేసు ప్రభు ఇక్కడ ఉండరు, యెరూషలేము వెళ్ళిపోతారని వారికి తెలిసి ఉంటుందేమో అని నేను అనుకున్నాను. అంతే కదండి. సమరయ్యులు ఎవరు? ఇప్పుడు నేను చెప్పాను, యోహాను సువార్త 4లో ఉంటుంది ఆవిడ గురించి, సమరయ స్త్రీ గురించి. సమరయ్యులు అక్కడికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు అక్కడికి వెళ్తారు. యాకోబు బావి దగ్గరికి వెళ్తాడు. ఆ బావి దగ్గర నీళ్లు కావాలని అడుగుతారు. ఆవిడ ఉంటుంది అక్కడ. యాకోబు బావి ఇది మా పితరులు మాకు తవ్వించారని చెప్తాడు. ఈ స్టోరీ అంతా మనకు తెలిసింది, మనం చాలాసార్లు విన్నాం. ఆ తర్వాత ఆమె రక్షింపబడుతుంది. ఆమె రక్షింపబడ్డమే కాకుండా ఊర్లోకి వెళ్ళి ఊరంతా తీసుకొస్తుంది. ఊరందరూ కూడా అక్కడ యేసుప్రభుని మాటలు వింటారు. అందరూ రక్షింపబడతారు, సంతోషిస్తారు. నీవు మా దగ్గర కొద్ది రోజులు ఉండమని బ్రతిమిలాడి తీసుకువెళ్తారు. యేసుప్రభు వారు కూడా అక్కడ కొన్ని రోజులు ఉన్నట్టుగా మనకు ఉంటుంది బైబిల్లో. తిరిగి ఆయన వెళ్తాడు. మరి అదే సమరయని వీరు అగ్ని దించి కాల్చివేయాలా అని అడుగుతారు. యాకోబు అడుగుతాడు. యాకోబు అనగా ఉరిమెడి వారు అని ఉంటుంది బైబిల్లో. అంటే అతనికి ఆవేశం ఎక్కువ. కొంచెం ఆవేశం ఎక్కువైన వాడికి ఆలోచన ఉండదండి. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఆ ప్రసాద్ కూడా మేము అందరం తిరుగుతున్నప్పుడు. ఆనందం ఈ మధ్య చనిపోయాడు. ఆడి పేరే ఆవేశం ఆనందం. మేము పెట్టాం ఆడికి అలాగా. ఆడి డెంకాడు ఆనందం ఆడి పేరు, కానీ మేము ఆవేశం ఆనందం అని పిలిచేవాళ్ళం. గొడవేదన వచ్చిందంటే ఆడే కారణం మాకు. పోలీస్ స్టేషన్కి తిరగడం, కొట్టుకోవడం, తన్నుకోవడం, ఇవన్నీ ఆవేశం ఎక్కువ ఆడికి. చాలా ఆవేశంగా మాట్లాడి గొడవ తెచ్చేవాడు. అలాగేంటంటే
ఆవేశం ఉన్నవాడికి ఆలోచన ఉండదట. కనుక యాకోబు ఈయన అంటాడు, నేను అగ్నిని దింపి వీరిని కాల్చివేయటం నీకు ఇష్టమా అని అడుగుతారు. కింద పుట్టు బుక్లో చూడండి, కింద పుట్టు బుక్లో చూస్తే చూడండి, నేను చదువుతాను, మీరు వినండి. కింద పుట్టు బుక్లో ఉంటుంది, అనేక ప్రాచీన ప్రతులలో ఏలియా చేసినట్లు అని కూర్చబడినది. కొన్ని ప్రాచీన ప్రతుల్లో మీరు ఎట్టి ఆత్మ గలవారు మీరు ఎరుగరు. మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే కానీ నశింపచేయుటకు రాలేదని కూర్చబడినది అని ఉంది కదండి. అంతే కదా. ఏలియా ఏం చేశాడు మనకి మనం చూస్తే, ఏలియా గారు 2 రాజుల గ్రంథం చూడండి ఒకసారి. హల్లెలూయా. 2 రాజుల గ్రంథం 1వ అధ్యాయము 9. ఉండమ్మా, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. చెప్పమ్మా. చెప్పమ్మా. అవును, చాలమ్మా, చాలమ్మా. 2 రాజులు 1వ అధ్యాయము 9వ వచనంలో ఏముందంటే, నేను కూడా చదువుతాను, మీకు కొంచెం అర్థమవుతుంది. వెంటనే రాజు అంటే ఎందుకు పిలిచాడంటే, ఈ రాజు సొమ్రోనులో ఉండేటువంటి ఈ హాస్య రాజుకి ఒక యుద్ధం చేసి ఇంటికి వచ్చిన తర్వాత పై మేడ మీద నుంచి కిందకి పడిపోయాడు. ఈ రాజు పడిపోయిన తర్వాత అతను రోగస్తుడైపోయాడు. వాడు మంచం మీద పడి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలీయుడు, యూదా దేశంలో ఇశ్రాయేలు రాజుగా ఉండడం అతను ఏం చేస్తున్నాడంటే, యూదులు ఎవరికి ప్రార్థన చేయాలి, ఇశ్రాయేలీలు ఎవరికి యెహోవా నామం మీద ప్రార్థన చేయాలి. ఇది అలా కాకుండా ఏం చేస్తున్నాడంటే, పక్కనున్న దేశానికి మనుషులను పంపుతున్నాడు. మీరు వెళ్ళి అక్కడ అన్య దేవత ఉంది, పెద్ద విగ్రహారాధన, పెద్ద దేవత ఉంది, అక్కడికి వెళ్ళి నేను స్వస్థపరచబడతానా బడనా, ఈ రోగం నన్ను వదిలిపోద్దా పోదా, నేను బ్రతుకుతానా బ్రతకనా అని మీరు విచారణ చేసి ఆ సంగతులు పట్టుకురండి అని ఇతని దగ్గర ఉన్న బంట్రోతులను పంపించాడు. ఈ విషయం దేవుడికి తెలుసు కదా. దేవుడు ఏం చేశాడంటే ఏలియాకి చెప్పాడు. ఏలియాకి చెప్పడం వల్ల కొంతమంది దూత వచ్చి ఏలియాకి చెప్పింది, ఇగో కొంతమంది మనుషులు ఇలా వెళ్తున్నారు, వారిని అడ్డగించి వారికి నా మాట ఇలాగే చెప్పు అని చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఏలియా చెప్తాడు, ఇక్కడ మీరు ఎందుకు వెళ్తున్నారు అంటే, ఇలాగే వెళ్తున్నాం. అది కాదు, ఇక్కడ యెహోవా ఉండగా మీరు అక్కడికి వెళ్ళడం ఏంటి, మీ రాజు స్వస్థపరచబడడు, వాడు బాగుపడ్డో, వాడికి సావు ఖాయము, సస్తాడని చెప్పండి మీరు ఇల్లాన్నాడు. వీళ్ళు వెంటనే వచ్చి ఆయనకి చెప్పారు. ఆయన ఏమంటాడంటే, అడిగాడు ఎవరు అతనని, ఇలా గొంగళి కప్పుకుని ఉన్నాడు అని కొన్ని పోలికలు చెప్పాడు. అయితే అతను ఏలియే అని చెప్పారు. వెంటనే రాజు, నేను చదువుతాను వినండి, 1వ అధ్యాయము 9వ వచనం. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన వారిని ఒకరిని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపాను. అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి తన సమీపమునకు పోయి, దైవజనుడా నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనను. అందుకు ఏలియా, నేను దైవజనుడనే అయితే అగ్ని ఆకాశము నుంచి దిగివచ్చి ఈ 50 మందిని దహించునుగాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశము నుండి దిగి వాని 50 మందిని దహించెను. అర్థమైందండి. ఈ శిష్యులు ఏమడుగుతున్నారు యేసు ప్రభుని,
అగ్నిని ఆకాశం మీద నుంచి దిగి ఈ సమరయుల్ని దహించి వేయడం నీకు ఇష్టమా అని అడుగుతున్నారు. అది ఎంత శక్తి గలన మాట వాళ్ళకి అర్థమైందో లేదో తెలియలేదు. ఆకాశం మీద నుంచి అగ్ని దించడం అంటే మాట్లాడి, ఏలియా మామూలు మనిషి, అతను మామూలు ప్రవక్త కాదు, అతను మహా గొప్ప శక్తి గలవాడైన అగ్ని అయిన దేవునితో అగ్ని సంబంధం కలిగిన వాడు ఏలియా. అలాంటి ఏలియా దగ్గర అలాంటి అగ్ని అయినది దించి సమరయులను చంపుతాను అంటాడు ఈ శిష్యులు. అందుకు గద్దించాడు. ఇంకో మాట చదువుతాను చూడండి, నేను చదువుతాను, మీరు ఏమనండి. ఉండేను వారిని చెప్పగా ఆ అగ్ని దిగివచ్చి వాని 50 మందిని దహించెను. మరలా ఆ విషయం రాజుకు చెప్పారు. వాడు మరలా ఏం చేశాడో చూద్దాం. మరలా అతడు 50 మందిని 50 మంది మీద అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా పంపగా వీడు వచ్చి, దైవజనుడా త్వరగా దిగి రమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడు. అందుకు ఏలియా, నేను దైవజనుడునైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్నును 50 మందిని దహించును గాకని చెప్పగా ఆకాశము నుండి అగ్ని దిగి వాని 50 మందిని దహించెను. ఇంకనూ రాజు 50 మంది అధిపతి అయిన ఒకరిని 50 మందితో కూడా పంపగా 50 మంది అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలియా మోకాళ్ళను మురొక్కెను అని ఉంటుంది. 2 సార్లు, మొదటిసారి 50 మంది 51 మంది, రెండోసారి 51 మందిని దహించి వేసినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అంటే అగ్ని అంటే మరి ఏమనుకున్నారు శిష్యులు? అగ్నిని కిందకి దించి వారిని సంహరించమంటారు. ఈ శిష్యులే మనం మార్కు సువార్త చూద్దాం, ఒక్కసారి చూడండి, నేను ముగించేస్తాను, టైం అయిపోయింది. మార్కు సువార్త 9వ అధ్యాయం చూడండి అమ్మా, 9, 17 వచ్చి 9వ అధ్యాయము. అవునమ్మా. ఉండమ్మా, చాలు, ఒకడు నేను చదువుతాను, మీరు కూడా వినండి. జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగదెయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వాణిని పట్టును అక్కడ వాణి పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిలును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి వలన కాలేదని ఆయనతో చెప్పాను. విన్నారండి? ఏం అడుగుతున్నారు వీళ్ళు? అగ్నిని దించేయాలా అని అడుగుతున్నారు. వీడు దెయ్యాన్ని వదలగొట్టలేకపోయారు. ఇక్కడ నేను అందుకే ఈ వాక్యాన్ని తీశాను. ఏంటి, ఆడికి మూర్ఛ దెయ్యం పట్టిందట, మూర్ఛ వచ్చే దెయ్యం పట్టింది. ఆ దెయ్యాన్ని వదలించలేకపోయారు ఈ శిష్యులు. అగ్నిని కురిపించాలా అని అడుగుతున్నారు. సరే, అది అప్పుడు ఎలా జరిగిందంటే మళ్ళీ ఒకసారి చూసి నేను చదివి ముగిస్తాను. జనులు గుంపు కూడి తన యొద్ద పరిగెత్తుకొచ్చుట చూసి 25వ వచనం, మూగవైన చీకటి దెయ్యమా, వానిని వదులుపొమ్మని ఇకను వానిలో ప్రవేశించవద్దని ఆజ్ఞాపించుడని చెప్పి ఆ అపవిత్ర ఆత్మను గద్దించను. అప్పుడు అది కేకలు వేసి వాని నేలతో విలవిలలాడించి వదిలి వెళ్ళిపోయాను. సరే, 8వ చూద్దాం. నేను అదే అంతటా 27 చూద్దాం అన్నమా. అంతటా వాడు చచ్చిన వాళ్ళ వలె ఉండగా గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడాను. 28 చూడండి జాగ్రత్తగా. ఇంటిలోనికి వెళ్ళిన తరువాత వారు ఏకాంతముగా ఉండగా ఆయన శిష్యులు, మేమెందుకు దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని అడిగిరి. వచ్చిందండి, క్లారిటీ వచ్చింది కదా మనకి. మేమెందుకు ఈ పని చెయ్యలేకపోయాం అని అంటే ప్రభు అంటారు, ప్రార్థన వలనే తప్ప మరి దేని వలన కూడా మీరు ఇలాంటి పనులు చెయ్యలేరు అని కారాఖండిగా ప్రభు వారు చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు?
దెయ్యాన్ని వదలగొట్టలే, వీళ్ళకి విశ్వాసం లేదు. ఏమండి, వీళ్ళలో ప్రార్థన శక్తి లేదు కదా. వీళ్ళు అగ్నిని దింపి అడగమంటారు. కానీ వాళ్ళు అడిగింది తప్పని కాదు, వారు అడిగింది కూడా కరెక్ట్గానే అడిగారు. ఏం అడిగారంటే, ఆ ఆత్మ ఎట్టిదో వీరికి తెలియలేదు. కానీ యేసుప్రభులు వారు ఒక మాట వాళ్ళకి చెప్పారు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత, నా ఆత్మ మీ మధ్యకి వచ్చిన తర్వాత నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని ప్రభు వారికి చెప్పారు. ఎప్పుడు చేస్తారు? ఆయన ఆరోహణం అవ్వాలి, ఆయన ఆత్మ తిరిగి రావాలి, వీళ్ళని బలపరచాలి. అప్పుడు కానీ వీళ్ళు బలపరచలేడు. కానీ ఈ శిష్యులు అయితే యేసుప్రభు ఆ ఆత్మే వీళ్ళకి ఇస్తారు. ఆత్మలో ఉన్న శక్తి ఏమిటో, అగ్ని శక్తి ఏమిటో తెలియదు. ఎందుకు ప్రభు వాళ్ళని గద్దించారని అంటే, ఏలియాను అగ్ని ద్వారా 50 మందిని చంపించిన ఆ దేవుడే, మరో రెండోసారి అగ్నిని పంపించిన ఆ దేవుడే, ఏలియా ప్రార్థించినప్పుడు బలిపీఠం మండిపోయింది కదా, తడిసిన కట్టెలతోటి తడిపిన బలిపీఠం మండిన ఆ దేవుడే ఎలీషా కూడా తన శిష్యుడికి కూడా ఒక విషయం చేశాడు. ఇక్కడ ఎలీషా కూడా ఒక 42 మందిని శిష్యులను చంపుతారు. చూడండి ఒకసారి అది ముగించేస్తానైతే. ఎలీషా అగ్నిని దింపి అతను ఎలీషా వెళ్ళిపోతుంటే రోడ్లో వెళుతున్నప్పుడు కొంతమంది చిల్లర పిల్లలు వచ్చి బోడివాడ వెళ్ళిపో అని అతను ఎగతాళి చేస్తుంటారు. ఎలీషా అప్పుడు వెంటనే ఏం చేస్తాడంటే, యెహోవా నామం పేరట ప్రార్థన చెయ్యగా ఎలుగుబంట్లు 2 ఆడవ ఎలుగుబంట్లు వచ్చి 42 మందిని చంపివేసినట్లుగా మన భావం. ఏమండి, అంతటి శక్తి ఎలాగొచ్చిందండి వీళ్ళకంటే? ప్రార్థన, వినయము, విధేయత, లోబడేతనము, స్వచ్ఛమైన జీవితము, కల్మషము కాలుష్యము లేని భక్తిని వారు కొనసాగించారు. కాబట్టి వారు అంతటి యోగ్యత సంపాదించగలిగారు. ఈ రోజున శిష్యులు కూడా అలాగే చేశారు. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత వీరు అడుగుతున్న ఆత్మ ఎట్టిదో వీరు ఎరుగకయే అడుగుతున్నారని అంటారు. ఆ రోజే అడిగితే అది జరుగును. కానీ అగ్ని అయిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ మధ్య ఉన్నది ఆ దేవుడే. పాత నిబంధనలో పాత దేవుడు, క్రొత్త నిబంధనలో క్రొత్త దేవుడు కాదు. నిన్న నేడు నిరంతరము ఉన్నవాడు ఈయనే. ఈ అగ్ని అయిన దేవుడే నరావతారంలో ఉన్నాడు. ఈయనే అగ్ని అయిన దేవుడు కదా అని వీళ్ళు గ్రహించలేకపోయారు. అందుకు వారిని గద్దించాడు యేసుప్రభు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకు వీళ్ళకి అప్పటికి వెలగలేదు. తర్వాత ఎప్పుడుకో వాళ్ళు యేసుప్రభు వారు మళ్ళా వాళ్ళని వచ్చి సరిచేసే వరకు కూడా వాళ్ళకి తెలియలేదు. కనుక గద్దింపును మనం అంగీకరిద్దాం. మనల్ని గద్దించినప్పుడు, మన సేవకుడు గద్దించిన, సంఘంలో పెద్దలైన వారు గద్దించిన, తల్లులు గద్దించిన, తండ్రులు గద్దించిన, చిన్న తారతమ్యం ఉండకూడదు. నా వయసు అంతా నేనంతా అని అనుకోకుండా గద్దింపును అంగీకరించి, అంగీకారాన్ని మనం అనేకులు మాదిరిగా మనం నిలవాలని, అనేకులకు మాదిరికారం మనం చూపించాలంటే మనం తగ్గించుకోవాలి. ముందు మనం తగ్గించుకోవాలా. మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలంటే యేసు ప్రభు వారు అడుగు జాడల్లోనే మనం నడవాలి. అలాగే పేతురు గారు ఎప్పుడు కార్యాలు చేశారండి? పేతురు నీడ పడితేనే అనేక మంది రోగులు కూడా లేచి గంతులు వేసేవారని బైబిల్లో మనం చూడగలిగాం. ఎందుకు అంత శక్తి అతనికి వచ్చిందండి? పేతురు నమ్మకమైన పరిచర్యాన్ని చేశాడు. అలాగే మనం కూడా యేసు ప్రభు మాటకు లోబడి, వాక్యానికి లోబడి అనేకులకు మాదిరికరంగా మనం ఉండాలి. క్రైస్తవ్యం, అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడుతుంటారు, నన్ను పోలి మీరు నడుచుకోండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరు చెప్పగలరండి ఈ సాక్ష్యం? ఈ భూమి మీద ఎవరైనా సరే అలాంటి సాక్ష్యం చెప్పగలరండి? నన్ను పోలి నడుచుకో అని చెప్పగలిగేవాడు ఎవరున్నారండి? బిషప్పే కానీ సేవకులకి ఎవరైనా చెప్పగలరండి? నన్ను పోలి నడుచుకో, క్రీస్తుని పోలి నడుచుకోలి. మనం నడుచుకోలేని రోజులు ఇవి. ఏమండి, ఒక తల్లి కూతురికి చెప్పాలి, అమ్మా నీకు వివాహం అయింది, నేను నిన్ను పంపిస్తున్నాను, అత్తవారి ఇంటికి వెళ్తున్నావు, నేను ఇక్కడ అడుగుపెట్టి నేను ఎలాగా బతికానో నన్ను పోలి నీ అత్తవారి ఇంట్లో నువ్వు కాపురం చెయ్యి అని కూతురికి తల్లి చెప్పగలదా? ఆలోచన చేయండి. ఒక తండ్రికి
ఒక తండ్రి కొడుక్కి చెప్పగలడా? ఒరే, ఈ కుటుంబాన్ని నేను అలాగే ఆదరించాను, మీ అన్నదమ్ముల్ని, మీ అక్క చెల్లెల్ని నేను ఎలా చూశాను, నా తర్వాత మీరు అలాగే చూడండి, మీరు మీ భార్యలతో నేను బ్రతికినట్టుగా బ్రతకండి అని ఒక తండ్రి కొడుక్కి చెప్పగలడా? ఆలోచిద్దాం మనం ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పే ధైర్యం మనకు ఉండాలి. క్రైస్తవ్యం మనం చూపించాలి. మన ఎదటివాడు క్రీస్తు యేసు ఎవరో నాకు తెలియదు, క్రీస్తుని నీలో చూశాను అనే సాక్ష్యం మనం చెప్పగలగల, వాడు కూడా చెప్పగలం. మనం డబ్బాలు కొట్టుకుని తిరగడం కాదండి. నా గురించి నా పొరుగువాడికి తెలుసు, నా గురించి నా ఇంటి ముందున్నవాడికి తెలుసు. ఏమండి, మనం ఎంత భక్తి చేస్తున్నామో, మనం ఎంత నీతిగా బతుకుతున్నామో ఒకవేళ మనకు తెలియచు, కానీ మనల్ని గమనించే కళ్ళు ఉంటాయి. ఖచ్చితంగా మనం ఎలాంటి వాళ్ళు చెప్పేస్తుంటారు. అలాంటి దానికి అవకాశం ఇవ్వకుండా మనం ఈ శ్రమ దినాల్లో మనం ప్రభువుకు మాదిరికరంగా మనం అనేకులకు దీవెనకరంగా జీవించాలని మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి నా వల్ల కొంచెం ఏమైనా లేట్ అయితే నన్ను క్షమించండి. నాకు టైం ఇచ్చేసరికి 10 నిమిషాలు తప్ప 8కి ఇచ్చారు. ఒక 10 నిమిషాలు నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. మంచిదండి. ఈ వాక్యం మీ అందరి వినికిడిలో ప్రభు దీవించాలని నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చక్కని వాక్యాన్ని ఈవేళ మనకి వివరించి, అంటే దీని వెనక ఆయన కృషి చాలా కనబడుతుంది మనకి. ఎంతో అనుభవంతో కూడుకున్న ప్రాక్టీస్ చేయకపోతేనే కానీ ఇంచుమించుగా 48 నిమిషాలు మాట్లాడినట్టున్నారు అయ్యగారు. వారికి నా హృదయపూర్వక వందనాలు. చాలా చక్కగా, ఎందుకంటే దావీదు కీర్తన అలాగే మన లూకాలో కూడా చాలా చక్కగా వివరించి చెప్పారు ఆయన. యేసుప్రభు గద్దించినప్పుడు శిష్యులేమో మేము ఆ కార్యం మమ్మల్ని చేయమంటారని అడిగినప్పుడు దేవునికి కోపం వస్తుంది. యాకోబుకి యోహానికి ఇద్దరిని గద్దిస్తాడు. మనుష్య కుమారుడు రక్షించడానికి వచ్చాడు కానీ వాళ్ళని నాశనం చేయడానికి రాలేదని చెప్పి యేసుప్రభు అనడం, ఇది ఈ వాక్యం తాలూకా మూలమైన ఆధారం. సో అటువంటి వాక్యాన్ని చాలా చక్కగా చదివి వినిపించిన, చక్కగా వివరించి చెప్పిన మరి చిట్టిరాజు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు వక్తలందరూ చాలా బాగా మాట్లాడారు. మాట్లాడబోయే వాళ్ళకి ఇప్పుడు భయం పట్టుకుంది, మేము ఎలా మాట్లాడాలని చెప్పేసి. సో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం అందరం మన సెక్రటరీ గారు వారి ప్రకటనలు మనం విందాం. ప్రకటనలు అయిన తర్వాత కార్యక్రమం ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ 14వ రోజు శ్రమకాల ఆరాధనకు ఇచ్చేసిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రార్థన చేసిన వారికి, పాటలు పాడిన వారికి, దైవ వాక్యము చదివిన వారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈరోజు కార్యక్రమాన్ని నడిపిస్తున్న మన సంఘ అధ్యక్షులు శ్రీ జి జాన్ ప్రభాకర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే దేవుని వాక్య పరిచర్య చేసిన బ్రదర్ ఎస్ చిట్టిరాజు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైనా స్నాక్స్ ఇవ్వాల్సిన వారు ముందుగా తెలియచేయాలని మనవి చేస్తున్నాను. ఈరోజు టి సురేష్ గారు మరియు ఎస్ చిట్టిరాజు గారు కూడా తీసుకొచ్చారు. ఇవాళ చాలా ఎక్కువ స్నాక్స్ ఉన్నాయి, అందరు ఇంటికి కూడా తీసుకుని వెళ్ళొచ్చు. అందువల్ల దయచేసి మాకు ముందుగా తెలియజేసినట్లయితే ఒకరి తర్వాత ఒకరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలని మనవి చేస్తున్నాను. యథావిధిగా రేపు 7 గంటలకే శ్రమకాల ఆరాధన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సమయాన్ని పాటించి రావాలని తెలియజేస్తున్నాను. కానీ నేనే రాలేకపోతున్నాను, కాబట్టి ప్రతి ఒక్కరూ సమయానికి రావాలని మనవి చేస్తున్నాను. మరొకసారి సంఘం అందరికీ వందనాలు తెలియజేస్తూ నా ప్రకటన ముగిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. దయచేసి అందరూ నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థనతో నేటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోక తండ్రి, మీ దివ్య నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నాయన.
ఇదిగో తండ్రి, ఈరోజు ప్రాతకాలం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఇంతవరకు ప్రభా మమ్మల్ని ప్రోక్షించి కాచి కాపాడినందుకు మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 40 దినాలు కూడా ప్రభా ఉపవాస ప్రార్థనలో ప్రభా మేము పాల్గొనడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి, మరి బైబిల్లో ఉన్న కొన్ని తండ్రి మీరు మాట్లాడిన మాటలను బట్టి కానీ బైబిల్లో ఉన్న విలువైన ప్రభా ఈ యొక్క టాపిక్స్ని ప్రభా మరి మా కార్యవర్గం వారు అలాగే పాస్టర్ గారితో కలిపి మేము అరేంజ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా నీ దాసుల ద్వారా ప్రభా మీరు మాట్లాడుతున్నారు తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము ఎంతో కొత్తగా నేర్చుకోవలసిన విషయాలు, వాక్యాలు మేము వినగలుగుతున్నాం ప్రభా. అది మీరు మాకు ఇచ్చిన కృపే తండ్రి ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి, ఈరోజు ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను చూసి దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. రానయ్యున్న వారిని ప్రభా మరి మీరు సకాలంలో తోడుకుని రావాల్సిందిగా వేడుకుంటున్నాం. మరి ఇబ్బందులు ఎదురై కొంతమంది రాలేని వారు ఉన్నారు ప్రభా, వారిని కూడా చూసి దీవించండి. అలాగే మరి మా సంఘ కాపరి గారు ప్రభా నేటి దినాన్ని మరి మెయిన్ చర్చిలో ప్రభా తన వాక్యాన్ని మరి అందించడానికి అలాగే వాక్యోపదేశాన్ని తెలియజేయడానికి ప్రభా అక్కడికి వెళ్ళి ఉన్నారు తండ్రి. వారిని మీ నడిపింపు వారికి అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం. ఆత్మీయమైన మేలులు ప్రభా సంఘస్థులు వినిన వారందరూ పొందగలిగే భాగ్యం దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా మా కార్యవర్గాన్ని చూసి దీవించండి తండ్రి, మా సంఘస్థులను చూసి దీవించండి. విశ్వాసులను ప్రభా, మా బిడ్డలు ప్రతి ఒక్కరూ ప్రభా నీ యందు భయభక్తులు కలిగి విచ్చేస్తున్న ప్రతి ఒక్కరిని చూసి దీవించవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మరి మేము తిరిగి మా గృహాలకు మేము వెళ్తుండగా మమ్మల్ని చూసి దీవించండి, కాచి కాపాడండి. మీ మెండైన కృపలు ప్రతి ఒక్క బిడ్డపై, ప్రతి ఒక్క కుటుంబానిపై కృమ్మరించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు వారి పేట బ్రతిమాలి వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నీరు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణము క్షమించము. మమ్మల్ని సోదరులోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమీచును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా